హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి అగెనిస్ట్గా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేపట్టినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి రిలేటెడ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నంలో భాగంగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ని, తర్వాత కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి డికే ఉప ముఖ్యమంత్రి ఇద్దరిని పిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీకి. అండ్ నిన్న అదే ప్రయత్నంలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి రెండు ప్రముఖ పార్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి రూలింగ్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అలానే బీఆర్ఎస్ పార్టీని కూడా కలిసి వాళ్ళని జాయింట్ యాక్షన్ కమిటీ మార్చి 22 చెన్నైలో జరగబోయే మీటింగ్కి ఇన్వైట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో ప్రయత్నంలో భాగంగా సౌత్ ఇండియా నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి తర్వాత అత్యంత బలంగా బీజేపీ యొక్క కాన్స్పిరసీని అత్యంత అద్భుతంగా ఎక్స్పోజ్ చేసుకుంటూ బీజేపీని టైమ్ అండ్ అగైన్ ఈ పర్టికులర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వల్ల సౌత్ ఇండియాకి ఎలాంటి అన్యాయం చేయబోతుందో చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు కంపారిటివ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుతం ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారి కంటే రాజకీయ అనుభవం తక్కువ. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి. అండ్ రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మంత్రిగా కూడా పనిచేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉన్నారు. కనీసం ఇంత జూనియర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తున్న విధానానికి చంద్రబాబు నాయుడు గారు నోటికి ప్లాస్టర్లు వేసుకున్న కూర్చున్న విధానం చూస్తుంటే అసలు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసలు రాజకీయాల్లో ఇన్ని రోజులు ఎలా నెట్టకొచ్చాడు, రాజకీయాల్లో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడని డౌట్ వస్తుంది నాకు. ఒక పక్క డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేని వ్యక్తి, అండ్ పసిగట్టినా కూడా మాట్లాడలేని వ్యక్తి, కేంద్ర ప్రభుత్వానికి అగెనిస్ట్గా గట్టిగా మాట్లాడితే కుర్చీ పోతేమో అని భయపడే వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడని నాకు డౌట్ వస్తుంది. అండ్ రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు పెట్టుద్దో అందరికీ తెలుసు. ఆ ఇబ్బందులు ఎలా వచ్చినా పర్లేదు ఫేస్ చేస్తాననేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా బీజేపీ చేయబోతున్న కుట్ర, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలకి ఎలా బీజేపీకి ఎలాగూ ప్రజెన్స్ లేదు కాబట్టి సౌత్ ఇండియాలో ఒక కర్ణాటకలో అక్కడక్కడ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ప్రామినెన్స్ లేదు కాబట్టి ఆ ప్రామినెన్స్ని ఎలాగో ఇవ్వరు కాబట్టి సౌత్ ఇండియాని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా పీనలైజ్ చేయాలని చాలా క్లియర్గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఈ బీజేపీ చేయబోయే కుట్రని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు, మేము సహించబోము, దీనికి అగెనిస్ట్గా మేము పోరాడతాము. అండ్ తమిళనాడులో చెన్నైలో జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మేషన్ ఏదైతే ఉందో టు ఫైట్ అగెనిస్ట్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్, దానికి నేను హైకమాండ్తో మాట్లాడి మ్యాక్సిమం వచ్చేదానికి ప్రయత్నిస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చాలా క్లియర్గా చెప్తున్నట్టు అంశం ఏంటంటే నేషన్ బిల్డింగ్లో కాంట్రిబ్యూషన్ ఆఫ్ సౌత్ ఇండియా చాలా ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్లో ఇంప్లిమెంటేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో సౌత్ ఇండియా చాలా అగ్రగామిగా ఉంది. అది లిటరసీ పరంగా ఉంది, లేకపోతే నేషనల్ బిల్డింగ్లో ట్యాక్సెస్ పేయింగ్ పరంగా ఉంది, లేకపోతే సౌత్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి మెజారిటీ నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా ఎక్కువ ఉంది. కాబట్టి సౌత్ ఇండియాకి ఇంత కాంట్రిబ్యూట్ చేసినా కానీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ రూపంలో బీజేపీకి ఇక్కడ ప్రామినెన్స్ లేదు కాబట్టి మమ్మల్ని ఈ సీట్లు తగ్గించి సౌత్ యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారనేసి రేవంత్ రెడ్డి గారు టైమ్ అండ్ అగైన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ఎంటైర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో కానీ తర్వాత 3 లాంగ్వేజ్ ఫార్ములాలో కూడా రేవంత్ రెడ్డి గారు తన స్టాండ్స్ని చాలా క్లియర్గా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మేము హిందీని ఇంప్లిమెంట్ చేయబోము, అవసరమైతే తెలుగుని ఇంకా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తామని ఒక పక్క రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రూలింగ్ కోయిలేషన్ ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఎక్కువ భాషలు నేర్చుకోవాలా, 3 కాదు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలా, జపనీస్, కొరియన్ అండ్ జర్మన్ లాంగ్వేజ్లు కూడా నేర్చుకుంటే తప్పలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను అర్లియర్ వీడియోస్లో చెప్పా, తండ్రి కొడుకులకి ఒకటికి తెలుగు చక్కగా రాదు, ఇంకొకటి తెలుగు ఇంగ్లీష్ ఏది చక్కగా రాదు. సో వీళ్ళకి భాషలు చక్కగా రావు, వీళ్ళు మాత్రం వేరే భాషలు ఎక్కువ భాషలు నేర్చుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు మనవాడికి ఏమన్నా హిందీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు, తెలుగు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారంటే అది లేదు. వాళ్ళ మనవాడేమో జాగ్రత్తగా ఇంగ్లీష్లో చదువుకోవాలా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఇంగ్లీష్ చదువుకోవాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్ పీపుల్ ఆఫ్ ది తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు మాత్రము తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అవసరమైతే జపనీస్, చైనీస్, మ్యాండ్రిన్ అండ్ దెన్ జర్మన్ లాంగ్వేజ్లు నేర్చుకుంటూ వీళ్ళు భాషల చుట్టూ తిరుగుతూ ఉండాలి. వాళ్ళ మనోడు మాత్రం ఒక ఇంగ్లీష్ నేర్చుకొని పాష్గా ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేస్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి గారు పంపినటువంటి డెలిగేషన్తో చెప్పినటువంటి మాట ఏంటంటే మ్యాక్సిమం
ఈ డిస్కషన్ మొత్తం ఫ్రూట్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేదానికి స్టాలిన్ గారికి సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటుందని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అంటే స్టాలిన్ ఈ ఎఫర్ట్స్ ముందుకు ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటే యాక్చువల్గా అకార్డింగ్ టు 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే 2000లో జరిగిందో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు చేయాలా? 2026 తర్వాత జరగబోయే మొదటి జనాభా లెక్కల ప్రకారం జరగాలి. ఇప్పటికీ 2021 జనాభా లెక్కలే జరపలేదు. 2021 జనాభా లెక్కలే జరపకుండా 26 తర్వాత జరగాల్సిన మొదటి జనాభా లెక్కలు అంటే జనరల్లీ అది 2031 జనాభా లెక్కలై ఉండాలి. 21 జరపలేదు. 31 ఎప్పుడు జరుగుద్దో తెలియదు. అసలు 21 ఎప్పుడు జరుగుతారో ఇప్పటికీ క్లారిటీ లేని పక్షంలో అసలు ఇంత హరీబరీగా డీలిమిటేషన్ గురించి బీజేపీ ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా బీజేపీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి 370 ఆర్టికల్ని హడావుడిగా తీసుకొచ్చి రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎలా చేసిందో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని కూడా ఈ బీజేపీ దొడ్డిదారులు హడావుడిగా తీసుకొచ్చి సౌత్ ఇండియన్ రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్లో తగ్గించి హిందీ రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్లో పెంచేసేసి వీళ్ళు అనుకున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని మార్చాలా, దేశంలో ఉన్న ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బకొట్టాలా, సౌత్ ఇండియన్ రాష్ట్రాల గొంతు నొక్కాలనే దుర్బుద్ధి ఏదైతే ఉందో ఈ దుర్బుద్ధి మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక దొడ్డిదారిలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసి సౌత్ గొంతు నొక్కేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంటైర్ ఎపిసోడ్ కానీ మనం చూసుకున్నట్లయితే బీజేపీ యొక్క విధి విధానాలకు అగెనిస్ట్గా మాట్లాడుతున్న రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే సౌత్ ఇండియన్ స్టేట్స్, వెస్ట్ బెంగాల్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ పంజాబ్. ఈ రాష్ట్రాలు కాకుండా బీజేపీ యొక్క ఒక విపరీత పోకడల్ని ఎక్స్పోజ్ చేసి వాటిని ఖండించే ప్రయత్నం చేసే రాష్ట్రాలు ఏవీ లేవు. ఎక్కడన్నా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉంటే కొద్ది మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఉత్తరాదిలో ఉన్న చేసే ప్రయత్నం చేస్తాయి. కానీ సౌత్ ఇండియన్ రాష్ట్రాలు బీజేపీ పాలసీస్ని రిటాలియేట్ చేసినట్టు, బీజేపీ పాలసీస్ని రిస్ట్రిక్ట్ చేసినట్టు మరే ఇతర రాష్ట్రాలు చేయవు. కాబట్టి సౌత్ ఇండియా అంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఒక కంటయుగంగా మారిపోయింది. ఈ క్రమంలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా జరగబోయే పరిణామాల్ని గ్రహించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి అండ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వీళ్ళందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు. అండ్ ఈ మాటకి ఖచ్చితంగా పంజాబ్ నుంచి సపోర్ట్ వస్తుంది, ఒడిషా నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అండ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ పర్టికులర్ కాజ్కి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పక్కనే ఉన్నటువంటి తోటి తెలుగు రాష్ట్రం, ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ పర్టికులర్ అంశం మీద మాట్లాడేదానికి ముందుకు రావట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు నేను సెంటర్లో తాడు దిప్పా, బొంగరం దిప్పా, ఆ ప్రభుత్వాన్ని నేనే నిలబెట్టా, ఈయనను ప్రధానమంత్రిని నేనే చేశా, అన్ని బీరాలు పలికే ఈతను హైదరాబాద్ని నేనే కట్టా, ప్రపంచం మొత్తం నా వైపే చూస్తుంది, ప్రపంచ క్యాబినెట్లో నాకు స్థానం దొరికింది, ప్రపంచంలో కంప్యూటర్ని నేనే కనుక్కున్నా, టెలిఫోన్ని నేనే కనుక్కున్నా అని చెప్పే ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని చేశానని బీరాలు పలుకుతారు. అందులో మీ కాంట్రిబ్యూషన్ మైనస్లే. కానీ ఒక రాష్ట్రం యొక్క రిప్రజెంటేషన్ పార్లమెంట్లో తగ్గేదానికి బీజేపీ కుట్ర పన్నుతూ ఉంటే రాష్ట్రం యొక్క హక్కులు కాపాడేదానికి మీరు కానీ, మీ కొడుకు కానీ, మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో మా రాష్ట్రానికి అన్యాయం చేయకుండా చూడండి అని క్లోజ్ డోర్ మీటింగ్లన్నా మీరు మోదీతో చెప్పే ప్రయత్నం చేయగలరా? మీకు అసలు అంత ధైర్య సాహసాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు మీకంటే వయసులో చిన్నవాడు, ఎక్స్పీరియన్స్లో చిన్నవాడు అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. మీరు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఎలా ఎదురు నిలబడి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కాంక్లేవ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని, బీజేపీని ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారో చూడండి, మీరు ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారో చూడండి. మొన్న రీసెంట్గా ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇక్కడ భద్రాచలం రాముడు ఉండగా ఏ బీజేపీ నాయకుడు మన భద్రాచలం రాముడికి వెళ్ళడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళరు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అందరూ మాత్రం అయోధ్య రామాలయానికి వెళ్ళాలంటారు. అంటే మన దగ్గర ఉన్న రాముడికి వాళ్ళు గౌరవించినప్పుడు మనం ఆల్ ద వే అయోధ్య ఎందుకు వెళ్ళాలి? అసలు నిన్న కాక మొన్న కట్టిన అయోధ్య రామాలయం దగ్గరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి హిస్టారికల్గా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి భద్రాచలం రాముడిని మనం ఎందుకు గౌరవించుకోకూడదు? లేకపోతే మన ఒంటిమిట్ట రామాలయం ఆ మాన్యుమెంట్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతమైన కట్టడం అది. ఒంటిమిట్ట రామాలయం యొక్క సిగ్నిఫికెన్స్ని పెంపొందించే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? మాట్లాడితే అయోధ్య రాముడు అని బీజేపీ వాళ్ళ పాటకి కోరస్ పలికే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ లెక్కన మీరు బీజేపీ అడుగులకి మడుగులు వచ్చేదానికి, బీజేపీకి బానిసత్వం, బీజేపీ యొక్క పాలసీస్కి, బీజేపీ యొక్క విధి విధానాలకి ఊడిగం చేసేదానికి రాజకీయాల్లో ఉన్నారు తప్ప తెలుగు రాష్ట్రాల యొక్క సిగ్నిఫికెన్స్ని, తెలుగు రాష్ట్రాల యొక్క హిస్టరీని, తెలుగు రాష్ట్రాల యొక్క కల్చర్ని, తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క హక్కుల్ని ప్రొటెక్ట్ చేసేదానికి మీరు లేరు అనేది అర్థమవుతుంది. అడగండి, మీరు రేవంత్ రెడ్డి గారు అడిగినట్టు మీరు భద్రాచలం రాముడి దగ్గరికి రండి, భద్రాచలం రాముడి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒంటిమిట్ట రామాలయం కూడా రావాలని అడగండి.
తిరుపతికి వచ్చిన వాళ్ళు కూడా ఒంటిమిట్ట రామాలయం పక్కనే ఉంటుంది కదా, హార్డ్లీ 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది తిరుపతి నుంచి ఒంటిమిట్ట రామాలయం. అక్కడ కూడా రమ్మని అడగండి, ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజం మీరు ప్రమోట్ చేయడం మీకు ఇష్టం లేదా? ఇక్కడ నుంచి మనం ఆల్ ద వే అయోధ్యకి వెళ్ళి అయోధ్య రామాలయంలో అక్కడ హుండీలో డబ్బులు వేసి అక్కడ టెంపుల్ టూరిజంని ప్రమోట్ చేయాలి. కానీ నార్త్ వాళ్ళు ఎందుకు సౌత్లో ఉన్నటువంటి హిస్టారికల్గా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి భద్రాచలం రాముడి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయరు? అండ్ తిరుపతి వచ్చిన వాళ్ళు ఒంటిమిట్ట రామాలయంలో ఉన్నటువంటి కట్టడం అద్భుతమైన కట్టడం, అది ఆ అద్భుతమైన కట్టడం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయరు? ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడమని కానీ, లేకపోతే ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క హక్కుల్ని ప్రొటెక్ట్ చేసే పని మీరు ఎందుకు చేయట్లేకపోతున్నారు? మీరు కనీసం రేవంత్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకోండి. మీకేదో ఎల్లో మీడియా ఉంది, మీరు ఏం చేయకపోయినా, మీరు ఒక దరిద్రమైన పనులు చేసినా మిమ్మల్ని భజన చేసి నిలబెట్టే ఒక ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు రాజకీయంగా బతుకుతున్నారు తప్ప మీ కాంట్రిబ్యూషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ మీ కాంట్రిబ్యూషన్ జీరో కాదు, మైనస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు 2014-2019 మధ్యకాలంలో రకరకాల యూటర్న్లు తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకుండా రాష్ట్రానికి చాలా సమూలమైన ద్రోహం చేసే పని చేశారు మీరు. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో అప్పుడంటే బీజేపీకి మెజారిటీ ఉంది లోక్సభలోనే, అడగలేకపోయారు, అడిగినా ఇవ్వలేదు. ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ నోటికి ప్లాస్టర్ వేసుకొని ఎందుకు కూర్చున్నారు మీరు అడగకుండా? రేవంత్ రెడ్డి గారు నిన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగేదానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కావాల్సిన సపోర్ట్ ఇవ్వండి, హైదరాబాద్ అండ్ తెలంగాణ యొక్క బ్రాండ్ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లేదానికి మాకు మద్దతు పలకండి అని అడుగుతున్నారు. ఇలా మీరెందుకు అడగలేకపోతున్నారు? బీజేపీతో పొత్తులో ఉండి, మీరు బీజేపీలో పొత్తులో ఉండి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని మొత్తం బీజేపీ యొక్క కాళ్ళ దగ్గర పడదొబ్బేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరా నష్టం చేసే ప్రయత్నం చేస్తుంది జనసేన టీడీపీ. రేవంత్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకోండి, మీరు స్టాలిన్ గారిని చూసి బుద్ధి తెచ్చుకోండి, సిద్ధరామయ్య గారిని చూసి బుద్ధి తెచ్చుకోండి, మమతా బెనర్జీ గారిని చూసి బుద్ధి తెచ్చుకోండి, లేకపోతే భగవంత్ మాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళందరూ నాకు తెలిసి మీకంటే తర్వాత ముఖ్యమంత్రి అయిన వాళ్ళు. వీళ్ళే ఇంత గట్టిగా ఫైట్ చేస్తుంటే వీళ్ళకంటే ముందు నుంచి నేను నరేంద్ర మోడీ కంటే సీనియర్ అంటారు కదా, మరి నరేంద్ర మోదీ కంటే రాజకీయాల్లో సీనియర్ అయినప్పుడు నరేంద్ర మోడీని కొన్ని విషయాల్లో కన్విన్స్ చేయలేరా మీరు? మీడియాతో బతుకుతున్నటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో వాడు ఉన్నాడంటే పైన మోడీ, కింద ఈ చంద్రబాబు నాయుడు. మీడియా మద్దతు లేకపోతే వీళ్ళు రాజకీయంగా అర్ధ రూపాయి పనికిరాని వ్యక్తులు వీళ్ళిద్దరు. ఆయన వల్ల దేశానికి నష్టం, ఈయన వల్ల తెలుగు రాష్ట్రాలకి అండ్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.